Hi, hello students. Welcome to our YouTube channel, AVR Bright Future Education. ఈరోజు చదువుకున్నవాడికి చదువు లేని వాడికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఏంటి చదువుకున్నవాడు చదువు లేనివాడు అంటున్నారా? ఇక్కడ అందరూ సమానమేనండి. ఒక్కొక్కసారి చదువుకున్న వాడికంటే చదువు లేని వాడికి బాగా తెలివితేటలు ఉంటాయి. నేను ఆ విషయం మీద ఈరోజు నేను ఒక స్టోరీని చెప్పాలనుకుంటున్నాను. తెలివైనోడు ఎప్పుడు కూడా చదువులేనివాడి దగ్గర చాలా మాట్లాడుతుంటాడు, కామెంట్స్ ఎక్కువ చేస్తుంటాడు. నేను ఎంత చదువుకున్నాను, నేను అంత చదువుకున్నాను, తెలివైన వాడిని, నువ్వే చదువులేదు అని రకరకాలుగా కామెంట్ చేస్తుంటారు. అయితే ఇక్కడ మీకు చెప్పవలసినటువంటి ఈ మాటల స్టోరీ ఏంటంటే, ఒక సముద్రంలో చాలా తెలివైనడు, అంటే బాగా ఫుల్ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ ఇద్దరు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరు ప్రయాణం చేసేటప్పుడు అలా ప్రయాణం కొనసాగుతుంది. ఈ బాగా ఎడ్యుకేటెడ్ చదువుకున్నాడు అతన్ని చదువులేనివని చెప్తున్నాడంట. ఏమయ్యా నువ్వేమైనా చదువుకున్నావు అని అడుగుతున్నాడట. అయ్యో సార్ నేనేం చదువుకోలేదండి, నాకు చిన్నప్పటి నుంచి చదువు అవ్వలేదండి, దాంతోపాటు నన్ను ఎవరు కూడా మా పేరెంట్స్ చాలా పేదరికంలో ఉన్నవాళ్ళండి, నన్ను ఎవరు చదివించలేదండి అనే ఆన్సర్ ఇచ్చాడట. ఎందుకయ్యా నువ్వు చదవకపోతే నీ జన్మ వేస్ట్ అని అక్కడ తిట్టాడట. పోనాడు చదువుకోలేదని ఆన్సర్ ఇచ్చాడు కదా. సో ఇది చదువుకున్నవాడికి తెలివితేటలు ఏమైపోయాయి. కానీ కొంచెం దూరం అయ్యాక ఏమయ్యా నీకు ఖగోళ శాస్త్రం తెలుసు అని అడిగాడట. అయ్యో ఏంటండి నాకు ఎలాంటి శాస్త్రాలు ఏమి తెలియదు సార్ అంటే, ఎందుకే నీ జన్మ నీకు ఖగోళ శాస్త్రం కూడా తెలియకపోతే ఈ నదిలో దూకి సవ్వయ్యా అని అడిగాడట. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళక ఏమయ్యా నీకు భూగోళ శాస్త్రం తెలుసు అని అడిగాడట. అయ్యో సార్ నాకు భూగోళ శాస్త్రం తెలియదు సార్, నేను చదువుకోలేదు సార్, ఏంటి సార్ ఎలాంటివన్నీ నాకేం తెలియదు సార్, నేను ఓన్లీ వేలుముద్రగం సార్ అని అతను ఆన్సర్ ఇచ్చాడట. అలాగే పాపం ఇసుగు పెడుతూ ఉంటున్నాడు పదే పదే పదే. ఈ నుంచి ఎప్పుడు తప్పించుకోవాలని చదువులేనాడు పాపం చూస్తున్నాడట. కొంచెం దూరం వెళ్ళాక ఫుల్గా వర్షం పడింది. ఆ వర్షం పడే సమయంలో ఈ పడవ బోల్తా పడిందనమాట. ఈ పడవ ఎప్పుడైతే బోల్తా పడిందో వీడు వెంటనే చదువు లేనివాడు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకి చేరుకున్నాడు. చదువు లేనివాడు మొత్తం ఆ నదిలో మునిగిపోతూ రక్షించండి 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 అని అరుస్తున్నాడు అనమాట. అప్పుడు ఈయన అన్నాడంట, చదువు లేనివాడు, ఓ అన్నీ తెలిసిన మనిషా, నీకు ఈత శాస్త్రం తెలుసా? ఒకవేళ నీకు ఈత శాస్త్రం తెలిస్తే నువ్వు తెలివైనడు కాబట్టి నువ్వు ఈత కొట్టుకుంటూ వచ్చే అని అన్నాడట. అయ్యో ఏమండి నాకు ఇదేదో కొత్త శాస్త్రంలో ఉంది, ఈ శాస్త్రం నాకు తెలియదండి, నాకు ఈత కూడా రాదండి, నా ప్రాణాలు కాపాడండి దయచేసి అని అన్నాడట. అప్పుడు మరలా ఇతనే వెళ్ళి ఏమీ చదువులేనాడే బాగా చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ని అక్కడ కాపాడడం జరిగింది. సో అంటే ఇక్కడ చూసారా, ఎప్పుడు కూడా చదువుకున్నవాడు చదువులేని వాడిని హేళన చేయకూడదు. ఎవడుకున్న తెలివితేటలు ఎవడుకుంటాయి, ఎవడుకున్న టాలెంట్ పడుకుంటుంది. వీడికి ఎంత పిహెచ్డీ చేసి ఎంత చదువుకొని ఈయన నదిలో మునిగిపోతే ఈయన రక్షించడానికి ఎవరు లేరు, ఈయన కాపాడడానికి ఎవరు లేరు, ఆఖరికి చదువు లేనివాడు రావాల్సి వచ్చింది. అందుకే ఈ రోజుల్లో మనం పక్కన ఎప్పుడు కూడా కామెంట్ చేయకూడదు. నీకు ఎన్ని తెలివితేటలు ఎవడుకున్న తెలివితేటలు వాడుకుంటాయి. సూది పని కత్తి చేయలేదు, కత్తి పని సూది చేయలేదు. అంతేకాని సూది చిన్నది ఉన్నది కదా అని కత్తి హేళన చేయకూడదు. నేను చాలా పెద్ద, నువ్వు చాలా చిన్నగా ఉన్నావని. కానీ సూది కొడుతుంది, కత్తి కొట్టగలదా? అలాగే కత్తి పని సూది చేయలేదు, కత్తి నరుగుతుంది, సూది నరగగలదా? దేనికున్న తెలివితేటలు, దేనికున్న టాలెంట్ అలాగ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు కూడా మనం ఇతరులు కించపరచకూడదు. నేను చాలా తెలివైనవాను అని అనుకుంటే ఏదో ఒక రోజు మనం ఇలాగే తయారవుతాం. సో కాబట్టి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి. సో థ్యాంక్ యూ ఆల్. ఏవిఆర్ గ్రేట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్.